సార్ ఇప్పుడు మామూలుగా సక్సెస్ అయిన తర్వాత అందరూ సక్సెస్ అయిన ఉంది, కానీ సక్సెస్ అంటే స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ చెప్తారు సార్ మీరు? సార్ వాస్తవానికి చెప్పాలంటే నాకు ఈ యొక్క ప్రయాణం సాగించి చాలా కాలం అంటే ఎలా ఉందంటే పరిస్థితి, నోటిఫికేషన్ 5 సంవత్సరాలు అయినసరికి 2 సార్లు అటెంప్ట్ చేసేసరికి 10 సంవత్సరాలు అయింది సార్. 2016లో ఉంటే మళ్ళీ 2023, ఇప్పుడు రిజల్ట్ వచ్చి 2026. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అబ్బాయి ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాడు, టీచర్ జాబు, మరలా తెలియగలడు, ఈ అబ్బాయికి ఇంకా ఏది రాలేదు అనేటువంటి ఒక ఇది చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ నుంచి ఒక రకమైన మానసికమైన ఒత్తిడి సార్ నాకు. అంటే తెలివైన అబ్బాయి ఇంకా రాలేదు అనేటువంటి ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ కూడా మన బాలతా నాయుడు గారు లాంటి వాళ్ళ యొక్క మోటివేషన్ క్లాసెస్, అలానే మా గురువు గారు గేరా అజయ్ కుమార్ గారని, మా మిత్రుడు ఎంఆర్ఓ మురళి అని, తోటి మిత్రుడు సుబ్బారావు, ఇలా వాళ్ళందరి యొక్క సపోర్ట్ తోటి నేను మనోధైర్యం తెచ్చుకొని నేను ఈసారి ఖచ్చితంగా 2023 నోటిఫికేషన్ లో మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సాధించగలను. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక కష్టాలు ఇప్పటికీ నా పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా ఒకవైపు పాఠశాలకు పోతూ ఆర్థిక కష్టాలను కొనసాగించుకుంటూ ప్రిలిమ్స్ కి కేవలం 20 రోజులు మాత్రమే సెలవు పెట్టాను సార్. ఎందుకంటే మళ్ళా సెలవు ఎక్కువ కాలం పెడితే నా ఆర్థిక కష్టాలు అవుతాయి, లోన్లు, వీటి పరిస్థితులు ఇబ్బంది, కుటుంబం గడవడం కష్టం. కాబట్టి ప్రిలిమ్స్ కి అతి తక్కువ రోజులు 20 రోజులు మాత్రమే నేను సెలవు పెట్టుకోవడం జరిగింది సార్ వ్యక్తిగతంగా. అదే విధంగా మిగిలిన కాలం మెయిన్స్ ఎగ్జామ్ నాటికి కూడా పాఠశాలకు వెళ్తూ సాయంత్రం వచ్చి ప్రిపేర్ అవుతూ ఉన్నాను సార్. ఆ కాలగమనంలో రోజు సాయంత్రం రావడం, పాఠశాల నుంచి జిల్లా గ్రంథానికి వెళ్ళడం, ఈ కష్టాల్లో నేను ఒక సందర్భంలో ఆ గ్రంథాలయం మెట్ల మీద నుంచి జారిపడి చెయ్యి కూడా, నా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టైంలో చెయ్యి కూడా దెబ్బతగింది సార్. కరెక్ట్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజే నాకు కట్టుబడి తీశారు. ఎగ్జామ్ రోజు చాలా కష్టపడి ఎగ్జామ్ హాల్ వరకు చేరుకోగలిగాను. ఎట్లయితే కానీ ఆ కష్టం ఫలించి మంచి మార్కులతో ప్రిలిమ్స్ అయింది సార్.